ఐస్ క్రీం అమ్మే కాకి. ఊళ్ళో చిచ్చుకాకి ఐస్ క్రీం అవి అమ్ముతూ ఉంటుంది. రోజూ చాలా కష్టపడుతూ ఉంటుంది, కానీ పెద్దగా ఎవ్వరూ కొనుక్కోకపోయినా కానీ బాగానే అమ్ముడవుతూ ఉంటాయి. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఎండలు బాగా పెరిగిపోతూ ఉంటాయి. దానితో ఊర్లో అందరూ ఎండలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. చిచ్చుకాకి ఐస్ క్రీం అమ్మడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఎండల్లోకి వెళ్ళలేక ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మో, ఎండలు పెరిగిపోతున్నాయి. ఐస్ క్రీము ఈ ఎండల్లో అమ్మడం అంటే చాలా కష్టం. కానీ ఎండాకాలంలోనే ఎక్కువగా కొనుక్కుంటారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? రోజు కొంచెం ఎండ తగ్గాక ఐస్ క్రీం అమ్ముతాను. అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఐస్ క్రీములు బాగా అమ్ముడవుతాయి. అలా అనుకుంటూ చిచ్చుకాకి ఇంట్లోనే ఉంటుంది. పిల్లలకి కూడా ఎండల్లో సెలవులివ్వడంతో అందరూ ఇంట్లోనే ఉంటారు. చిన్నుకాకి ఐస్ క్రీం అంటే చాలా ఇష్టం. చిచ్చుకాకి రోజు చిన్నుకాకిని ఐస్ క్రీం తిననివ్వకుండా ఆపడానికని కష్టపడుతూ ఉంటుంది. కాని తను లేనప్పుడు ఏదో ఒక సమయంలో తినేస్తూ ఉంటాడు. అలా ఒకరోజు మధ్యాహ్నం అవుతుంది. దానితో ఎండ బాగా ఎక్కువగా ఉండి పక్షులందరూ ఇంట్లోనే ఉంటారు. అప్పుడే చిన్నుకాకి వేడిగా ఉండడంతో ఐస్ క్రీం తినాలని అనుకుంటాడు. చిచ్చుకాకిని అడగకుండా వెళ్లి ఐస్ క్రీం తీసుకుంటాడు. ఇంతలో చిచ్చుకాకి వచ్చి చూసేస్తుంది. ఒరే ఒరే చిన్నుగా, ఏంట్రా నువ్వు ఐస్ క్రీం అలా తినేస్తే ఎలా? ఇలా తినకపోతే ఎలా తినాలమ్మా? ఇప్పుడు నేననేది అది కాదురా. నువ్వు రోజు ఇలా ఐస్ క్రీం తినేస్తే ఎలా? బయట వేడిగా ఉంది కదా, ఇప్పుడు నువ్వు అమ్మడానికి వెళ్తే అందరూ వేడిగా ఉందనే కొనుక్కొని తింటారు. ఎలాగో నువ్వు మా అమ్మవే, ఐస్ క్రీం అమ్ముతావు. నిన్ను నేను కొనమని అవసరం లేదు. అందుకే ఇలా తీసుకుని తినేస్తున్నాను. నువ్విలా తినేస్తే నా వ్యాపారం ఏమైపోతుందిరా? చిన్నుకాకి మాత్రం ఏమీ పట్టించుకోకుండా ప్రశాంతంగా ఐస్ క్రీంలు తింటాడు. చిచ్చుకాకి ఏమీ అనలేక ఊరుకుంటుంది. అలా సాయంత్రం అవుతుంది. అప్పుడే తను ఐస్ క్రీంలో ఐస్ వేసి ఐస్ క్రీంలు పెడుతుంది. అలా అమ్ముకుంటూ ఊర్లో తిరుగుతూ ఉంటుంది. ఎండలు బాగా ఎక్కువగా ఉండి వేడిగా ఉండడంతో అందరూ కొనుక్కుంటూ ఉంటారు. చిచ్చు వచ్చావా? ఆగు, నువ్వు ఎప్పుడొస్తావోనని చూస్తున్నాను. ఎండగా ఉందని ఆలస్యంగా వచ్చాను. పోనీలే, బాగానే వచ్చావు, కానీ ముందు ఐస్ క్రీం ఇవ్వు. ఈ వేడికి అస్సలు ఉండలేకపోతున్నాను. అవునవును, నిజమే, చాలా దారుణంగా ఉంది. చిచ్చుకాకి ఐస్ క్రీం తీస్తూ ఉంటుంది. అప్పుడే ఆ బాక్స్ లో ఉన్న ఐస్ కరుగుతున్నట్టు అనిపిస్తుంది. కాని పర్లేదని ఐస్ క్రీం చోటు చిలుకకి ఇచ్చేస్తుంది. అక్కడి నుండి మళ్ళీ అమ్ముకోవడం మొదలు పెడుతుంది. అలా ఐస్ క్రీం అమ్మేటప్పుడు ఐస్ కరిగిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. చిచ్చుకాకి తన మనసులో, ఏంటి ఐస్ కరిగిపోతుంది? ఇలా అయితే ఐస్ క్రీం కూడా కరిగిపోతుంది కదా. అయినా ఎప్పుడు ఇలా కరిగిపోవడం చూడలేదే. అయినా ఈ ఎండలకి ఇలా జరుగుతుందేమో. అలా అనుకుంటూనే తొందరగా అమ్మాలని అనుకుంటూ తిరుగుతుంది. అప్పుడే కాసేపటికి కుహూబాతు ఆపుతుంది. చిచ్చు, ఇప్పుడే అనుకుంటున్నాను, ఇంకా ఐస్ క్రీం రాలేదేంటా అని. నాకొక పెద్ద ఐస్ క్రీం ఇవ్వు. అబ్బా, పెద్ద ఐస్ క్రీం కావాలా అండి? అవును చిచ్చు, ఇంకా ఈ ఎండాకాలం అంతా ఐస్ క్రీం కొనుక్కోవడానికే డబ్బులన్నీ సరిపోతాయి. అవునులే, నిజమే. ఈ వేడి అలా ఉందండి. మరి నాలా ఐస్ క్రీం అమ్ముకునే వాళ్ళకి ఇదే సమయం. అలా అనుకుంటూ చిచ్చుకాకి ఐస్ క్రీం బాక్స్ తీసేసరికి లోపల ఐస్ అంతా కరిగిపోయి ఉంటుంది. దానితో చిచ్చుకాకి ఆశ్చర్యపోతుంది. ఐస్ క్రీం తీసి చూసేసరికి అది కూడా నీరులా అయిపోతుంది. ఏంటి చిచ్చు, ఇది ఇలా అయిపోయాయి? ఏమోనండి, ఐస్ మొత్తం కరిగిపోయింది, దానివల్లేమో. అయ్యో, నీరులా అయిపోయిందే, ఇప్పుడెలా? ఇవి తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్ లో పెడితే మామూలుగా అయిపోతాయి, కానీ నాకు అమ్ముకోవడానికి లేకపోతే ఎలా? ఐస్ క్రీం కోసం ఆశగా చూశాను, కానీ నా దగ్గరకు వచ్చాక ఇలా అయింది. నా వ్యాపారం లాస్ అయింది. కొన్ని ఐస్ క్రీంలు నీళ్లలో కలిసిపోయాయి. డబ్బాలలో ఉన్నవే బాగున్నాయండి. అలా చిచ్చుకాకి చాలా బాధపడుతుంది. కుహూబాతు ఐస్ క్రీం లేదని బాధపడుతుంది. ఇంకా చిచ్చుకాకి ఏమీ చెయ్యలేక ఇంటికెళ్ళిపోతూ ఉంటుంది. చిచ్చుకాకి తన మనసులో, చి, అనవసరంగా ఐస్ క్రీంలు కరిగిపోయాయి. ఇప్పుడు లాస్ వచ్చింది. ఇంకా ఎలా ఉంటే ఎలా? రేపు జాగ్రత్తగా చూసుకొని రావాలి, లేదంటే ఈ రోజు జరిగిన లాసే మళ్ళీ ఉంటుంది అని అనుకుంటుంది. అలా ఇంటికి వెళ్తూ ఉంటే దారిలో బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక, చిన్నుకాకి కనిపిస్తారు. వాళ్ళు చిచ్చుకాకిని ఆపుతారు. చిచ్చు అత్త, నాకొక ఐస్ క్రీం కావాలి.
నాకు కూడా కావాలత్త. ఒరే చిన్నగా నీకొద్దా? నేను అడిగిన మా అమ్మ ఇవ్వదులే, ఉదయం తినేసాను. నేను కొంటానులే, నువ్వు ఆగు. అత్త ఏంటి చూస్తున్నావు? ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీంలు లేవు బుజ్జి. అత్త మా దగ్గర డబ్బులున్నాయి. మీ దగ్గర డబ్బులున్నా లేకపోయినా నా దగ్గర అయితే ఐస్ క్రీంలే లేవు, నీళ్ళే ఉన్నాయి. అదేంటమ్మా, ఏమైంది? ఐస్ క్రీం కరిగిపోయి ఐస్ క్రీములు కూడా కరిగిపోయాయి. ఎండల వల్లేమోలే అత్త. చిచ్చుకాకి దిగులుగా వెళ్ళిపోతుంది. పిల్లలకు బాధగా అనిపిస్తుంది. పిల్లలు కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. బుజ్జి పిచ్చుక ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మతో జరిగిందంతా చెబుతుంది. అయ్యో అవునా, అయితే చిచ్చుకి లాస్ వచ్చిందా? అవునమ్మా, ఐస్ క్రీంలు నీళ్ళైపోయాయంటమ్మా. అయ్యో అవునా, సరే నాకు తెలిసిన వాళ్ళుంటే ఏదైనా ఉపాయం అడుగుతానులే పుచ్చి. ఈరోజు చిచ్చు అత్త టికులుగా ఉంది పాపం. తుని పిచ్చుకకి కూడా చిచ్చుకాకి ఏమైనా సాయం చేయాలని అనుకుంటుంది. అలా ఆ రోజు గడుస్తుంది. ఆ తర్వాత రోజు కూడా చిచ్చుకాకి కొంచెం మందికి ఐస్ క్రీం అమ్మగా కాసేపటికి ఐస్ క్రీం కరిగిపోతూ ఉంటుంది. దానితో చిచ్చుకాకి ఏం చెయ్యాలో అర్థమవ్వదు. చిచ్చుకాకి ఇంట్లో దిగులుగా ఉంటుంది. అప్పుడు చిన్నుకాకి వస్తాడు. వాళ్ళమ్మని చూస్తూ ఉంటాడు. ఏరా ఐస్ క్రీం కోసం వచ్చావా? లేదమ్మా, అందుకేం కాదు. కావాలంటే తీసుకో, ఎలాగో వ్యాపారం అవ్వట్లేదు, నువ్వైనా తిను. నీ ఫ్రెండ్స్ బుజ్జి బన్నుకి కూడా ఇవ్వు. ఏ అమ్మా అలా ఉన్నావు? మన వ్యాపారం బాగోలేదు కదా, అందుకే నేను ఐస్ క్రీం తినను. ఈ ఎండలలో వ్యాపారం బాగుంటుంది అంటే రోజు లాసే వస్తుంది. ఇలా అయితే కష్టమే. అమ్మా, నువ్వు వెళ్ళి తుని అత్తని ఏదో ఒక సలహా అడగొచ్చు కదా. అవును నిజమేరా, కాసేపు ఉండి వెళ్తాన్లే. చిన్నుకాకి తన స్నేహితుల దగ్గరికి వెళ్తాడు. చిచ్చుకాకి ఆలోచించుకుంటూ ఉంటుంది. చిచ్చుకాకి తన మనసులో, నాకు ఈ ఆలోచనే రాలేదే. తుని ఏమైనా సాయం చేయగలిగితే తప్పకుండా చేస్తుంది. అయినా ఐస్ కరగకుండా ఏం చేయగలం? ఈ రోజు ఏదో ఒకటి ఆలోచన వస్తే తప్ప ఐస్ క్రీం అమ్మను. అమ్మితే లాస్ తప్ప ఏమీ ఉండదుగా అని అనుకుంటుంది. అలా అనుకుంటూ చిచ్చుకాకి తుని పిచ్చుక వాళ్ళ ఇంటికి వెళ్ళడానికని సిద్ధమవుతుంది. ఇంతలో పిల్లలు కూడా ఐస్ క్రీం బండి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నేను తుని అత్తని ఏమైనా ఉపాయం అడుగు అన్నాను మా అమ్మని. నేను మా అమ్మతో చెప్పాను. చిచ్చు అత్తకే వ్యాపారం బాగుంటే ఏ ఇబ్బంది ఉండదు. అవును, నచ్చినప్పుడు ఐస్ క్రీం తినేయొచ్చు. అయినా ఈ ఎండలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి, అందుకే ఇలా జరుగుతుంది. అలా మాట్లాడుకుంటూ ఉంటారు. కాసేపటికి చిచ్చుకాకి తుని పిచ్చుక వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఐస్ కరిగిపోవడం వల్ల ఐస్ క్రీం కూడా పోతుంది తుని. మొన్న నాతో బుజ్జి చెప్పింది చిచ్చు, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. వ్యాపారం బాగుండేది, అలాంటిది ఇప్పుడు ఇబ్బంది కూడా. నిజమే కానీ చిచ్చు, చాలా మంది ఐస్ క్రీం అమ్ముతూ ఉంటారు కదా. అవును తుని, కానీ ఐస్ కరగకుండా ఉండడానికి ఏమైనా తెలిస్తే చాలు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే తుని పిచ్చుకకి ఒక మంచి ఆలోచన వస్తుంది. ఒకవేళ ఐస్ కరగకుండా ఐస్లో కెమికల్ వేస్తే? అమ్మో కెమికలా? ఏమైనా అయితే? అబ్బా, కెమికల్ వేసేది ఐస్లో చిచ్చు, ఐస్ క్రీంలో కాదు. అవును కదా, ఏ కెమికల్ వేస్తాను తుని? ఐస్ కరగకుండా కెమికల్స్ ఉంటాయి చిచ్చు, ఒకసారి షాప్లో అడుగుదాం. అవునా, సరే అయితే. అలా ఇద్దరూ వెళ్లి ఐస్ కరగకుండా కెమికల్ కొంటారు. ఆ కెమికల్ చిచ్చుకాకి ఐస్లో కలుపుతుంది. దానితో బాగా గడ్డ కడుతుంది. చిచ్చు, ఈ ఐసు దేనికి వాడకు, సరేనా? సరే తుని, అది వాడితే ఏమైనా ఉందా? అవును, ఈ ఐస్ పైన ఏమైనా వేసి ఐస్ క్రీం పెట్టు. అలా చిచ్చుకాకి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని అమ్ముకుంటూ వెళ్ళడానికని సిద్ధమవుతుంది. అలా అమ్ముతూ ఉన్నా కాని ఐస్ క్రీం అస్సలు కరగదు. దానితో తాను చాలా ఆనందపడుతుంది. కాసేపటికి కుహుబాతు వాళ్ళ ఇంటి వైపుకు వెళ్తుంది. చిచ్చు వచ్చావా? ఐస్ క్రీము ఈ రోజైనా బాగుందా? ఈ రోజు బాగుందండి, తీసుకోండి. అమ్మయ్య, బ్రతికించావే తల్లి. అలా కుహుబాతు ఐస్ క్రీం కొనుక్కుంటుంది.